ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక శుభవార్త వినటం జరిగింది టీవీ ద్వారా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా, ఆ పిదప ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎన్నో సాంఘిక కాదు, అనైతిక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే కాల్చొచ్చిన వ్యక్తిగా సార్థక నామధేయులు ఈయన చాలా పనులు చేశారు. అందులో ఒకటి ముందుగా నాది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వాని యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్. ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది. అలాగే ప్యారలల్గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి, సరే అక్రమమా సక్రమమా అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉండొచ్చు, కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా, ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి, అందులో A1గా ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, A2గా రామాంజనేయులు ఉన్నాడు, సీతారామాంజనేయులు బేసిక్గా వ్యూహకర్త. అతను వ్యూహ రచనలో ఘనాపాటి అని అందరూ అంటారు. పివి సునీల్ కుమార్ కూడా యాదవ పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. ఆ పివి సునీల్ కుమారు ఇతను వ్యూహ రచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జత్వాని కేసులో సీతారామాంజనేయులు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది. సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు పొద్దున్న టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ RRR కేసులో కూడా ఈయన A2గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు. సంతోషం అనిపించింది డెఫినెట్గా. కానీ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, చాలా ఫోన్లు వచ్చినాయి, అందరికీ సమాధానం మళ్ళీ ఫోన్లలో చెప్పకుండా ఈ రకంగా మీడియా మాధ్యమం ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నా. పివి సునీల్ కుమార్ను కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కనీసం మాట వరుసకు కూడా పిలవటం జరగలేదు. నో డౌట్ ఒంగోలు పోలీసు అధికారులు ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తున్నారు. కానీ దెబ్బలు తిన్నోడు నాలాంటోడు అట్లీస్ట్ మోటారు వాహనం అంటే మరి హై అండ్ BMW బెంజ్ కారులా కాకపోయినా అట్లీస్ట్ మారుతి 800 వేగం అన్నా సరే ఊహించుకోవటంలో తప్పులేదు. కాకపోతే నడక రోడ్డు రోలర్ లాగా నడుస్తుంది వేగం. సరే రోడ్డు రోలర్ లాగా నడిచినా అది వేగం తక్కువైనా దాని బరువు గట్టిగా ఉంటుంది. ఒకసారి తొక్కిందంటే చాలా గట్టిగా తొక్కుతుంది అని పాజిటివ్గా తీసుకునే వ్యక్తిని నేను. కానీ మరీ ఆలస్యం అవుతుంది, సంవత్సరం అయింది. ఆ సునీల్ నాయక్ అని ఉన్నాడు, అసలు దొంగ. అతడు సరే అప్పుడు బీహార్ పోయాడు కదా, సరే వీళ్ళు దొరుకుతారు, వీళ్ళే చెప్తారని అనుకున్నాం. ఇప్పుడు ఆ సునీల్ నాయక్కి నోటీస్ ఇస్తే, ఎందుకంటే అప్పుడు స్పాట్లో ఆ పక్కగదిలో ఉన్నాడు, చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ సునీల్ నాయక్ అన్నవాడికి చెప్తే వాడు వినలేదు, పొరను వాతలు పో అని చెప్పి పంపించాడు. సాలిడ్గా అతడు కంప్లైంట్, నా మీద సువోమోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్. ఆ సంతకం పెట్టింది ఆడు. ఆ రోజు జైల్లో తిరుగుతున్నాడు, ఈ జైలు నుంచి ఆ జైలుకి బోరు కట్టాడు. అనిల్ నాకు సాక్షి సంతకం పెట్టాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది మీ క్వాలిటీ ఆఫ్ ద కేసు, వీళ్ళకి ఈ సాక్షి వాడికి ఎటువంటి సాక్ష్యం దొరుకుతారో అనేది ఆ బోరగడ్డ అనిల్ కుమార్ని చూస్తేనే సమాజానికి అర్థమవుతుంది వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఆ సునీల్ నాయక్ అన్నవాడికి ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారో ఏమన్నారో, వీళ్ళు చెప్పిన ఏదో పనులన్నీ అటు చేసాడు. అది రానంటున్నాడు ఇప్పుడు బీహార్ నుంచి. ఎందుకంటే నేను వారు రానంటున్నారు, ఈ తొక్కలో డైలాగులు ఇంకా అనవసరం అనుకున్నాను. ఎందుకంటే అంతా డర్టీగా బిహేవ్ చేస్తున్నారు. రానంటున్నాడు అక్కడి నుంచి. నేను రావక్కర్లేదు, కావాలంటే మీరే రండి అంటున్నా అంట. వీళ్ళు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రిస్టల్ క్లియర్ ఎలా అయితే ఈ ఆఫీసర్ని సీతారామాంజనేయులు IPS ఎలా అయితే అరెస్ట్ చేశారో అదే బాటలో
ఇప్పుడు వేగం పుంజుకుంది. సో వేగం పుంజుకుంది కాబట్టి ఇదే వేగంతో మరి నా కేసు కూడా, ఎందుకంటే నేను బాధితుడిని, నన్ను కొట్టారు, నా పరిస్థితి అందరూ కళ్ళారా చూశారు. ఎందరో నాయకులు ఎన్నో సమావేశాల్లో చెప్పారు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి. అయినప్పటికీ మరి ఇంకా చేశారు. ముగ్గురిని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 90 రోజుల దగ్గర పోయింది. సరే ఈవిడేమో దొరకలేదు. ఒక మహిళ అయినా సరే మరి ఆవిడ బలి తప్పించుకుంది. సుప్రీంకోర్టులో టెంపరీగా ప్రొటెక్షన్ దొరికింది. రేపు 24వ తారీఖు అంటే ఎల్లుండు మళ్ళీ విచారణకు వస్తుంది. మరి విచారణలో మరి ప్రొటెక్షన్ వస్తే ఆవిడకి మెమరీ రాదు. ప్రొటెక్షన్ ఒకరోజు ఆపినా మరి ఆవిడకి తప్పకుండా అన్ని గుర్తు వచ్చేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్, డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో, కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా. ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. అందుకే అడుగుతున్నా, దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయటం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక, వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది.